దేవుని నామమునకు స్తోత్రాలు. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు తమ సన్నిధి మాతో కూడా ఉంచి కాపాడి బలపరిచి మరి ఉదయకాల సమయంలో మరి పునరుత్థాన దినమును ప్రభు మనకు అనుగ్రహించి ఆయన ఆరాధించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి దేవుని మనం స్తుతించుదాం. హల్లెలూయా. మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి పౌలుగా మారిన సౌలు గురించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనం. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఇంతవరకు మీ సన్నిధి మాతో కూడా ఉంచి నడిపిస్తున్నారు. నాయన ప్రభు సమయాన్ని మీరు ఇచ్చి వాక్య ధ్యానంలోనికి మమ్మల్ని మీరు నడిపించినందుకే మీకే వందనాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన మరుగుపరుచుకుని మీరు కావాల్సినటువంటి మాటలు మీరే అందించి మీకు నమ్మకంగా మేమందరం కూడా జీవించడానికి సహాయం చేయండి. యేసు నామములో వేడుక నడిపించుదాం తండ్రి. మనం సౌలు యొక్క జీవితాన్ని అంటే యేసుక్రీస్తు ప్రభువారు దర్శించకపోవడము, యేసు ప్రభువారిని హింసించినటువంటి జీవితాన్ని కలిగినటువంటి సౌలు, ఆయన యొక్క యూదా మతం యొక్క మత ప్రవేశకుడుగా యూదా ధర్మశాస్త్రాన్ని మతనిష్ఠతో నేర్చుకుని మరి ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానాన్ని ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షతను, పునరుత్థాన ప్రత్యక్షతను పొందుకుని ప్రకటిస్తున్నటువంటి అపోస్తలులను, శిష్యులను మరి ఆటంకపరుస్తూ అడ్డుకుంటున్నటువంటి జీవితాన్ని కలిగినటువంటి సౌలు, యేసును హింసించినటువంటి సౌలు మరి దేవుడు దర్శించుట ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారు దర్శించుట ద్వారా ఆయన తన హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి అప్పగించుకుని ఆయన సన్నిధిలో ప్రార్థించుకుని ప్రభు ఆయనతో మాట్లాడేటువంటి మాటకు తన జీవితాన్ని అప్పగించుకున్నాడు, లోబడ్డాడు, విధేయత చూపించాడు. అలాగే ఆయన సన్నిధిలో పాప క్షమాపణ పొందుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ పరిస్థితిలో ఉన్నటువంటి నన్ను మతనిష్టతో ధర్మశాస్త్రాన్ని మరి నేర్చుకుని జీవిస్తూ ఉన్నటువంటి నా జీవితంలో నేను హింసించడానికి నడిపించిన ఆ పరిస్థితుల నుండి నాకు మీ దర్శనాన్ని ఇచ్చి మతమత్తులో ఉన్న నన్ను విడిపించారు ప్రభువా అని ఆయన సన్నిధిలో ప్రార్థించుకుని కన్నీరు కాచి మరి దేవుడు దర్శించిన దానిని బట్టి తను తాను దేవుని అప్పగించుకున్నాడు. మరి దైవజనుడు అననయ, భక్తిపరుడైనటువంటి అననయ వచ్చి ప్రార్థించినప్పుడు మరి ప్రభువుకు తన జీవితాన్ని సమర్పించుకుని ప్రార్థించుకున్నాడు. అలాగే మరి ఎప్పుడైతే దేవునికి అప్పగించుకున్నాడో వెంటనే మరి ఆ ప్రాంతంలో, ఏ ప్రాంతంలో ఉన్న ప్రజలనైతే హింసించడానికి వెళ్ళాడో ఆ ప్రాంతంలో ఉన్న ఆ ప్రజలకి యేసును గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసును ప్రకటిస్తున్న సౌలు అంతకుముందు హింసించాడు, ఇప్పుడు ఆయన్ని ప్రకటిస్తున్నాడు. అవును, మనము ప్రభు యొక్క ఏర్పాటులో ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఏర్పాటులో మనం ఉన్నట్లయితే ఆయన మనల్ని ఏర్పరచుకున్నప్పుడు ఆయన మనల్ని దర్శిస్తారు. మనల్ని ఆయన ఏర్పరచుకున్నారు కాబట్టి మనందరం కూడా
ఆయన సన్నిధిలోకి వచ్చి కూర్చుని ఆయన వాక్యాన్ని వింటూ ఉన్నాం. కాబట్టి ఆయన ఏర్పాటులో ఉన్నటువంటి మనము ఆయన వాక్యానికి మన హృదయాన్ని అర్పించుకోవాలి. దమస్కు మార్గంలో ప్రభు దర్శించాడు. ఇప్పుడు ఆయన వాక్యం ద్వారా నేటి దినాల్లో సంఘాన్ని ప్రభు దర్శిస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా ప్రభువుకి మన హృదయాలను అర్పించుకుని ప్రార్థించుకుని మారు మనసు రక్షణ అనుభవాన్ని పొందుకుని పాపక్షమాపణ పొందుకుని బాప్తీసం తీసుకుని ప్రభువును ప్రకటించేవారిగా మన జీవితాల ద్వారా ప్రభువును ప్రకటించేవారిగా ఉండాలి, సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సన్నిధికి వస్తూ ఉన్నాం, ఆయన ప్రార్థించుకుంటున్నాం, ఆయన మనకు సహాయం చేస్తున్నారు. ఆయన మనకు అన్ని విషయాల్లో ఆదరణగా ఉండి సమస్యల నుండి విడుదల నుంచి మనకు ఆదరణగా ఇచ్చి మన ప్రతి అవసరతను ప్రభువు తీరుస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా లోబడే స్వభావాన్ని కలిగి ఉన్నాం. సౌలు లోబడే స్వభావాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి యేసు ప్రభువు దర్శించాడు. అంటే ఇప్పుడు వాక్యం ఏదైతే మనం వింటున్నామో, ఏ వాక్యం అయితే ప్రభువారు సేవకుల ద్వారా ప్రకటిస్తూ ఉన్నారో ఆ వాక్యానికి మన హృదయాన్ని, మన మనస్సును, మన తలంపులను లోపరుచుకుని యేసుక్రీస్తు ప్రభువారికి విధేయత చూపించేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు మరి ఆయన్ని అర్థం చేసుకోవాలా. హింసించడానికి వచ్చాడు కదా, మనందరినీ సంపడానికి వచ్చాడు కదా, ఇతరైనా అని ఎవరు నమ్మట్లా. నమ్మకపోయినా సరే మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుని మరి ప్రభువుని అడిగి అనేక రుజువుల ద్వారా క్రీస్తుని గురించి బోధించాడు, సాక్ష్యం ఇచ్చాడు. ఇలా చేస్తున్నటువంటి సౌలు యొక్క జీవితంలో ఒక సంఘటన జరిగింది. మరి సౌలుని ఎవరు నమ్మట్లా, ఎందుకంటే హింసించడానికి వచ్చాడు కదా, చెరపట్టుకుని తీసుకువెళ్ళి చెరసాలలో పెట్టి చంపేయడానికి వచ్చాడు కదా. అందుకే ఆ సౌలుని యేసుప్రభువారు దర్శించారు. యేసుప్రభువారు దర్శించినప్పుడు అతను జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. ఆ దర్శించిన యేసును ప్రకటిస్తున్నాడు అనేటువంటి ఆ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని నమ్మి విశ్వసించి యేసుక్రీస్తు ప్రభువులో సాగుతున్నటువంటి బిడ్డలు అర్థం చేసుకోలేకపోయారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా అంతే. మరి మనిషి యొక్క పాత జీవితాన్ని చూస్తారు. మనం పాత జీవితాన్ని పరిపూర్ణంగా విడిచిపెట్టేసేయాలి. పాత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు నూతన జీవితాన్ని, నూతన జన్మ అనుభవంలో మనం సాగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మనం అలా సాగుతూ ఉన్నప్పుడు మన పాత జీవితంలో ఉన్న విషయాలని మనకు జ్ఞాపకం చేసి మనల్ని ఇబ్బంది పెట్టే రీతిగా ప్రజలు మనం నమ్మరు. అయితే నమ్మకపోయినా ఆయనే క్రీస్తుని ప్రకటించుకుంటూ వెళ్తున్నాడు సౌలు. అయితే సౌలు యొక్క జీవితంలో మరి యెరూషలేముకు వచ్చాడు. అక్కడి నుంచి యెరూషలేము పట్టణం నుంచి దమస్కుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలను హింసించాలనుకున్నాడు. ఆ దమస్కు పట్టణంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా పట్టబడి ఆయన దర్శనాన్ని పొందుకుని జీవితంలో గొప్ప మార్పును పొందుకుని సౌలు నూతనమైనటువంటి జీవితంతో ఆత్మీయమైన, పరిశుద్ధమైన, పవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగి సాక్ష్యం ఇచ్చేటువంటి సౌలుగా యెరూషలేములోనికి వచ్చినప్పుడు యెరూషలేముతో శిష్యులు ఉన్నారు, అంటే అపోస్తలులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. యెరూషలేములో యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు కూడా ఆయన్ని నమ్మట్లా. ఇక్కడ 26వ వచనంలో మనం చూస్తే యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకున్నప్పుడు యత్నం చేసింది కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడి
ఎందుకంటే యెరూషలేములో అతను చేసినటువంటి ఆ యొక్క హింసాత్మకమైన కార్యాలను బట్టి ఆయన యేసే దేవుడని, యేసే క్రీస్తుని ప్రకటిస్తూ మరి ఆ శిష్యులను కలుసుకుంటాకు వస్తే వాళ్ళు భయపడ్డారంట, వాళ్ళు కలవ. మరి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాడో చూడండి. మనము యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి సహవాసం చేస్తూ ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఆయనే మన జీవితాన్ని నడిపించేవాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఆత్మీయంగా మనం ప్రభువులో ఎదుగుతూ ఉన్నప్పుడు మనకు మామూలుగా మన జీవితంలో, మనం జీవించే విధానంలో, ఈ లోకంలో ఎదురయ్యే పరిస్థితుల్లో ప్రభు ఆలోచన చెప్పి నడిపిస్తాడు, ఆదరిస్తాడు ఆయన. మరి అలా ఎవరు కూడా నమ్మట్లేదు ఆయన్ని. అక్కడ దమస్కులో ఉన్నవాళ్ళు నమ్మలా, ఇటు వచ్చి ఇక్కడ యెరూషలేములోకి వచ్చి చెప్తుంటే ఆలోచన నమ్మకపోగా భయపడుతున్నారు అతను చూసి, అతను చేసిన పనులను బట్టి. అప్పుడు ఒక గొప్ప కార్యము సౌలు యొక్క జీవితంలో జరిగింది. ఏంటంటే అదే మనం చదువుకున్నటువంటి 27వ వచనం. బర్నబా అతనిని దగ్గరకు తీసి అపోస్తలుల యొద్దకు తోడుకుని వచ్చి అతను త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభు అతనితో మాట్లాడిననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచెను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, దేవుడు వదిలిపెట్టాడు. మనం నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు మనకు సంఘంలో చేర్చబడాలి. ప్రభువును నమ్ముకున్నాడు, ప్రభువును నమ్ముకుని ప్రభువుని గురించి బోధిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే సంఘంతో సహవాసం కలిగి ఉండాలి. నాకు వాక్యం తెలుసు, నాకు అన్నీ తెలుసు, నాకు ప్రార్థన వచ్చు అని అనుకుంటా ఉండకూడదు. సంఘం, స్థానిక సంఘంతో సహవాసం కలిగి ఉండాలి విశ్వాసులు. ఒక సంఘాన్ని అంటిపెట్టుకుని ఉండాలి విశ్వాసులు అనేవారు. నాకు అన్నీ తెలుసులే అని విశ్వాసులు సంఘానికి దూరంగా ఉండకూడదు. సంఘంతో సంబంధం కలిగి సహవాసం కలిగి ఉండాలి. ఎందుకంటే సంఘమే యేసయ్య యొక్క నామాన్ని ప్రకటించేది. సంఘము దీపస్తంభము. ఆ దీపస్తంభం మీద దీపము వెలిగించేదిగా ఉంటుంది. దీపము వెలుగుని ఇచ్చేదిగా ఉంటుంది. ఆ వెలుగునిచ్చే దీపమే నీవు, నేను, మనము. కాబట్టి సంఘం మనం వెలిగించబడినప్పుడు, యేసు ప్రభువారిని నమ్ముకుని వెలిగించబడినప్పుడు మనము వెలిగించబడాలి. ప్రభు కొరకు వెలిగించబడాలంటే దీపస్తంభం మీద ఆ దీపస్తంభమే సంఘం అన్నమాట. కాబట్టి సంఘంలోకి వచ్చి ప్రభువు యొక్క కొరకు వెలిగించబడి ప్రభు కార్యాలను జరిగించడానికి మనము సిద్ధంగా ఉండాలి. అందుకే మరి అపోస్తలులకు బర్నబా అపోస్తలులకు సౌలును తీసుకుని వెళ్ళాడు. ఇంకా సౌలు అనే ఉంది, ఇంకా పౌలుగా ఇంకా పౌలు అనే పేరుగా మార్చబడలేదు. సౌలు తీసుకెళ్ళి పరిచయం చేశాడు. సౌలుని ఎవరు చేసింది? పరిచయం చేసింది బర్నబా. బర్నబా గురించి మనం చూసినట్లయితే బర్నబా గురించి మనకు 4వ అధ్యాయంలో ఉంటుంది. అపోస్తలుల కార్యముల గ్రంథంలోనే 4వ అధ్యాయంలో ఉంటుంది. బర్నబా గురించి 36వ వచనంలో ఉంటుంది. చూడండి, కుట్రాలో ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమించు బర్నబా అని పేరు పెట్టి ఉండేది. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. హెచ్చరిక పుత్రుడు. యేసేపు అసలు బర్నబా పేరు. యేసేపు అయితే అపోస్తలులు ఇతనికి బర్నబా అని పేరు పెట్టాడు. బర్నబా అంటే హెచ్చరిక పుత్రుడు. హెచ్చరిక పుత్రుడు అంటే క్రింద ఏముంది? ఒకటి ఉంది అక్కడ హెచ్చరిక పుత్రుడు దగ్గర. ఒకటి ఆదరణ పుత్రుడు. హల్లెలూయా, ఆదరించేవాడు అని చెప్పి. ఎందుకంటే బర్నబా
మరి తనకున్న ఆస్తి అంతా అమ్మి అపోస్తుల పాదముల మీద పెట్టి దేవుని యొక్క పరిచర్యకు ఆనాడు సంఘం తీసుకున్న తీర్మానంతో ఏకీభవించాడు. అతను చేస్తున్నటువంటి అతని ప్రభువుని నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభువాన్ని దేవుని అంగీకరించిన తర్వాత అతని యొక్క జీవితంలో అతను చేస్తున్నటువంటి ఆ యొక్క పరిచర్యను బట్టి, అతను దేవుని హత్తుకుని ఉన్న విధానాన్ని బట్టి, అతను సంఘంలో ఉన్నటువంటి మిగిలిన వారితో అలాగే అపోస్తులతో కలిసి దేవుని నామాన్ని మహిమపరుస్తున్న విధానాన్ని బట్టి యేసేపు అని పేరు ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తిని బర్నబాగా అని పిలిచారు. అంటే హెచ్చరిక పుత్రుడు. అనేక మందిని ప్రభు వైపు తిప్పుతూ హెచ్చరిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, వారిని ఆదరిస్తున్నాడు. ఆదరణ పుత్రుడు. అందుకనే ఆదరణ పుత్రుడని అపోస్తుల చేత పిలువబడుచున్నటువంటి బర్నబా ఎవరిని ఆదరించాడు? ఇప్పుడు సౌలును ఆదరించాడు. అందరూ భయపడిపోతున్నారు. సౌలు చెప్పే మాట ఎవరు వింటలేదు. నేను ప్రభువు చూసానయ్యా, ప్రభు దర్శించాడు, నేను ప్రభువు నమ్ముకున్నాను అని చెప్తుంది. ఎట్లా నువ్వు మమ్మల్ని చంపడానికి వస్తున్నావు? ఎవరు ఎట్లా? అప్పుడు ఆదరణుడు బర్నబా అతన్ని సేవ చేసి అతని దగ్గరికి తీసుకుని అపోస్తుల యొద్దకు తీసుకుని వెళ్ళాడు. అపోస్తులు 12 మంది ఉన్నారు. ఆ 12 మంది అపోస్తుల ద్వారానే ఆది సంఘము అభివృద్ధి, ఆ సంఘంలో ఆది సంఘంలో దేవుని కార్యాలు జరిగించడానికి, ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని ప్రకటించడానికి 12 మంది అపోస్తులు ప్రభు 11 మందే ఉన్నారు. 12వ వాడు ఇస్కరియోతు యూదా చనిపోయాడు కదా అప్పగించి. అయితే ఆ ఇస్కరియోతు యూదా బదులు ఇంకొకరిని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు పరిశుద్ధాత్మను పొందినప్పుడు మేడగదిలో ప్రభు సన్నిధిలో ప్రార్థించి చీటీలు వేస్తే మత్తీయ పేరున చీటీ వచ్చింది. అంటే 12వ అపోస్తులైన మత్తీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ 12 మంది అపోస్తుల దగ్గరికి తీసుకువెళ్ళాడు బర్నబా. సౌలుని తీసుకువెళ్ళి ఏమని చెప్తున్నాడో చూసారా? ఏమని చెప్తున్నాడు సౌలు తీసుకెళ్ళి? ఆదరణ పుత్రుడు బర్నబా. చూసారా? సంఘంలో అలాంటి వాళ్ళు ఉండాలి. ఎవరన్నా ప్రభు కొరకు మరి ప్రభుని తెలుసుకోవాలని, ప్రభు సన్నిధికి ప్రభుని గురించి మాట్లాడుతూ నాకు ఇష్టమే, నేను రావాలని ఉంది, రాలేకపోతున్నాను అని ఇలా ఎవరైనా ఉంటే అలాంటి వారిని ఆదరించాలి. మనం కూడా విశ్వాసమైనటువంటి మనం రంగమ్మాని వెంట పెట్టుకుని రావాలి. అంతేగాని నాకు అన్నీ తెలుసు, నాకు తెలియదు, వాళ్ళకి దేవుడు చెప్తే వినరు, అది ఇది అనకూడదు. ఎవరిని కూడా తోసివేయకూడదు. ఎందుకంటే మనం కూడా కొన్ని సమయాల్లో సౌలుగా ఉన్నవారమే. అంటే లోకంలో ఉండి యేసు ప్రభుని తెలుసుకోకపోకుండా మరి ఆయనంటే ఇష్టం లేకుండా ఉన్నవారమే. అయితే మన ప్రభువుని తెలుసుకుంటానికి మనక్కడ ఎవరో ప్రభు గురించి చెప్పబట్టే మనం ఆయన సన్నిధిలోకి వస్తున్నాం. కాబట్టి మనం కూడా బర్నబావలే ఉండాలి. సంఘంలో ఆదరించేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుని ఇతరులకు తెలియచేసేవారుగా ఉండాలి. ప్రార్థనా సహాయం అందించేవారుగా ఉండాలి. వాళ్ళ సమస్యల్లో ఉన్నప్పుడు ఆదరించేవారుగా ఉండాలి. అవసరమైతే వారిని తీసుకొచ్చి సంఘంలో సేవకునికి పరిచయం చేసి వారి గురించి ప్రార్థిస్తూ వారిని బలపరిచేవారుగా మనము ఉండాలి. బర్నబా పనిచేస్తున్నాడు. అపోస్తుల యొద్దకు తీసుకుని వెళ్ళాడు సౌలుని. మరి సౌలు అపోస్తుల యొద్దకు వెళ్ళి అపోస్తులతో కూడా కలిసిన తర్వాత మాత్రమే అక్కడ మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన ఆదరించారు. బర్నబా ద్వారా ఆదరించబడిన సౌలు, బర్నబా ద్వారా ఆదరించబడిన సౌలును ఆదరించిన బర్నబా. చూసారా? మనలో బర్నబా వలె మనం కూడా విశ్వాసులైన మనము ఉండటానికి ఇష్టపడి ప్రార్థన చేసుకోవాలి. అనేక మందికి యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేయాలి. వారిని మన దేవుని సన్నిధికి తీసుకురావాలి. దైవ సేవకులు పరిచయం చేయాలి. వారు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆదరణ పొందుతున్నట్లుగా వారి ద్వారా యేసు ప్రభువారి ద్వారా వారు కూడా వారికి కావాల్సినటువంటి నెమ్మదిని, సమాధానము
మరి కావలసినటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభు ద్వారా వారు బలపరిచే వారు ఉండటానికి మనం కూడా బర్నబావలే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి తీసుకొచ్చి ఎలా పరిచయం చేసాడో చూడండి. ఎలా పరిచయం చేసాడు? మనము దేవుని యొక్క వాక్యాన్ని 27వ వచనంలో ఆలోచిస్తే ప్రభువును చూసే నమస్కే వెళ్ళాడు. వెళ్ళిన పని వేరు, అయితే ప్రభు అతన్ని దర్శించాడు. హల్లెలూయా. ప్రభు అతన్ని దర్శించాడు, ప్రభువు చూశాడు. తర్వాత ప్రభు అతనితో మాట్లాడాడు. హల్లెలూయా. మనము మన జీవితంలో అనుబంధాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో మనం కలిగి ఉండాలి. ప్రభువును చూడాలి, ప్రభువుతో మాట్లాడాలి. మాట్లాడటం అంటే ప్రార్థన చేస్తాం. మరి అదేగా చేసింది సౌలు. ప్రభు మాట్లాడినప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం. మనం కూడా వాక్యము మనం దర్శిస్తే, వాక్యమే యేసయ్య, వాక్యమే. ఇప్పుడు ఆనాడు దమస్కులో యేసయ్య కనబడి మాట్లాడాడు కదా. ఇప్పుడు యేసయ్య మనతో కనబడి మాట్లాడాలి కదా అంటే మాట్లాడవచ్చు. ఒక్కోసారి దర్శనంలో కనబడి మాట్లాడవచ్చు, కానీ వాక్యం ద్వారా ఆయన ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఇది ఆయన వాక్యము. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యమే జీవము. ఆదియందు వాక్యము నేను, వాక్యమే దేవుడై ఉంది. అంటే ఈ వాక్యం నీతో మాట్లాడుతుందంటే దేవుడు నీతో మాట్లాడుతుందంటే, దేవుడు నిన్ను దర్శిస్తున్నట్టే, దేవుడు నీతో మాట్లాడుతున్నట్టే. కాబట్టి దర్శించి మాట్లాడుతున్నటువంటి దేవుని యొక్క సన్నిధిలో తన జీవితాన్ని అప్పగించుకుని మార్చుకున్నాడు. యేసు నామమును బట్టి ధైర్యంగా బోధిస్తున్నాడని చెప్పాడు. ఆయన నామాన్ని నమ్ముకోవాలి, ఆయన నామాన్ని నమ్ముకోవాలి. అందుకే ఆది అపోస్తలులు ప్రకటించింది అదే. ఏమని ప్రకటించారంటే 4వ అధ్యాయము 12వ వచనంలో, మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. అదే వాళ్ళు ప్రకటించింది. కాబట్టి యేసు నామాన్ని ఈయన గ్రహించుకున్నాడు. యేసు నామము ద్వారా రక్షణ పొందుతున్నాడు. యేసు నామాన్ని ప్రకటిస్తున్నాడు. యేసు నామాన్ని బోధిస్తున్నాడు. యేసు నామము ఎరిగిన వ్యక్తిగా యేసుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. అలా ఉండాలి మనం కూడా. యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి మనము, విశ్వాసులైనటువంటి మనము, ఆయన రక్షణలో కొనసాగుతున్నటువంటి మనం కూడా సౌలు అనే అలా ఉండాలి. వాక్యాన్ని వింటూ ఉన్నాం, ఎంతో కాలం నుంచి వాక్యం వింటున్నాం. మరి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మరి ఆయన నామాన్ని గ్రహించుకున్నావా? రక్షణ పొందుకున్నాం, మంచిదే. ప్రకటించాలని, ఆయన నామాన్ని బోధించాలని, ఆయన నామాన్ని సాక్ష్యం ఇవ్వాలని మరి నువ్వు నీ యొక్క జీవితంలో యేసు ప్రభువుకి అలా నువ్వు జీవించడానికి ఇష్టపడుతున్నావా? మనము ప్రభువుకు మన జీవితాన్ని చేయాలి. యేసు ప్రభువును నమ్ముకుంటున్నట్టు ఇది ఒక కొత్త జీవితం. ఈ జీవితంలో మనం ఎలా ఉండాలో అనేది మన పరిశుద్ధ గ్రంథం ద్వారా, దేవుని వాక్యం ద్వారా మనం బోధించబడతాం. మనకు బోధిస్తూ ఉంటుంది దేవుని వాక్యం. ఆ బోధించే వాక్యానికి మనం లోబడి విధేయత చూపించి ప్రభువుని గ్రహించుకుని ఆయన నామాన్ని ప్రకటించేవారిగా, ఘనపరిచేవారిగా, మహిమపరిచేవారిగా మనం జీవించడం అనేది అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇంకా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈ విధంగా యెరూషలేములోకి వచ్చి ఎప్పుడైతే అపోస్తలులకి పరిచయం చేయబడ్డాడో బర్నబా ద్వారా, అప్పుడు ఆ యెరూషలేములో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మరలా యేసు ప్రభువారిని గురించి చెప్తూ ఉన్నారు. ఆ అపోస్తలుల దగ్గరికి వచ్చి వెళుతూ ఉన్నాడు. అలాగే 29వ వచనంలో, ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడి యూదులతో మాట్లాడచ్చు తర్కించు చుండెను. చూసారా?
అప్పుడు అపోస్తులకు వచ్చి వెళ్తా సహవాసాన్ని కలిగి వచ్చి వెళుతున్నారంటే వారితో కలిసి సహవాసాన్ని కలిగి ఉన్నాడు అపోస్తులతో కలిసి. ఆ యెరూషలేములో ఉన్నటువంటి యూదులతో మరి గ్రీకు నేర్చుకున్నవారంటే వాళ్ళు రోమా ప్రభుత్వం కింద ఉన్నారు కాబట్టి అసలు వాళ్ళ భాష హెబ్రీ భాష. అయితే రోమా ప్రభుత్వం యొక్క అధికార భాష గ్రీకు భాష కాబట్టి వాళ్ళు గ్రీకులో మాట్లాడుతున్నారు. ఆ గ్రీకులోనే ప్రభు గురించి అనేక మందితో మాట్లాడి అనేక మందితో ప్రభు గురించి తెలియజేశారు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఎదిగి ఉన్నవారు కాబట్టి యేసు ప్రభు గురించి వాళ్ళు తర్కిస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే వారు అతనిని చంప ప్రయత్నము చేశాను. చూసారా ఎంత బలంగా వెళ్ళిపోతున్నాడు అంటే యేసు ప్రభుని వచ్చి వారితో తర్కించుకున్నప్పుడు వారితో యేసు ప్రభు గురించి ఖచ్చితంగా ఆయన దేవుడయ్యా, ఆయన ప్రభు అయ్యా, ఆయన మన కోసమే శిలువ మరణాన్ని పొందుకుంది, ఆయన నన్ను దర్శించాడయ్యా, ఆయన నన్ను రక్షించాడయ్యా, ఆయనే మన మెస్సీ అయ్యా, ఆయన క్రీస్తయ్యా, ఆయన అభిషేకుడయ్యా, మన దేవుడు పంపింది ఆయననయ్యా అని ఆమెతో తర్కిస్తూ ఉన్నప్పుడు ఆయన చంపాలనుకున్నారు. అంటే అంత బలంగా యేసు ప్రభువాని గురించి బోధిస్తున్నారు. ఆయన చంపాలనుకునే అంత బలంగా ప్రభువు గురించి బోధిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం ఎప్పుడైతే శ్రమలు, బాధలు, వ్యతిరేకతను లోపం నుండి ఎదుర్కొంటామో అప్పుడు బలంగా ప్రభు కొరకు మనం జీవిస్తున్నాం. ప్రభు కొరకు బలంగా జీవించే వాళ్ళ మీదే శత్రువు దాడి చేస్తుంది, అపవాది దాడి చేస్తుంది. అందుకనే బలంగా తర్కిస్తున్నాడు, ప్రభు గురించి బలంగా తెలియచేస్తున్నాడు మనుషులకి. అందుకే అపవాది అక్కడున్న యూదుల్ని ప్రేరేపించి ఆయన చంపాలనుకున్నాడు. అయితే ఏం జరిగింది? ఇది తెలుసుకుని వాళ్ళందరూ కూడా ఏం చేశారు? సోదరులు దీన్ని తెలుసుకుని అతని కైసరియాకు తోడుకుని వచ్చి తార్సునకు పంపిరి. తార్సు అనేది ఆయన సొంతూరు. కైసరియాలో ఉన్నటువంటి తార్సు అనేది ఆయనకి సొంతూరు కాబట్టి అక్కడ తప్పించేసి సోదరులు. దీనికి ముందు మనం చూస్తాం దమస్కులో కూడా చంపాలనుకున్నారు. చూడండి, దమస్కులో బోధించేటప్పుడు కూడా చంపాలనుకున్నాడు. చూడండి 24వ వచనంలో ఉంటుంది 23. అనేక దినములు గడిచిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచింపగా సౌలును అది తెలిసినప్పుడు ఆయన చుట్టూ ఉన్న ఆయనతో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే అతను చంపడం లేదు, రాత్రి వాళ్ళు ద్వారం లేదు, క్రాస్ ఉంచుండేది కనుక అతని శిష్యులు రాత్రి వేళ అతను తీసుకుని పోయి గంపలో నుంచి గోడ గుండా అతనిని క్రిందికి అక్కడ చంపాలనుకున్నారు. చూసారా, ఎక్కడన్నా బలంగా సాక్షి అక్కడి నుంచి తప్పించుకుని యెరూషలేము వచ్చారు. యెరూషలేములో ఆ బర్నబా ఆదరించి అపోస్తలుల దగ్గరికి తీసుకెళ్ళారు. మళ్ళీ అక్కడ బలంగా బోధిస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు మళ్ళా ఆ సహోదరుగా తప్పించి అతన్ని తన సొంత తార్సుకి తీసుకెళ్ళారు. ఎంత బలంగా బోధించాడంటే 38వ వచనం చూడండి. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగిందెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచున్నది. సంఘం విస్తరిస్తున్నారు. ఆ సంఘం క్షేమాభివృద్ధి పొందుతుందంట, సంఘం విస్తరిస్తుందంట. దానిలో సౌలు యొక్క పాత్ర కూడా ఉంది. సంఘం క్షేమాభివృద్ధి పొందుకుని సంఘం విస్తరించేటువంటి విషయం అది ప్రభు కొరకు పనిచేయటువంటి ప్రభుని గురించి సాక్ష్యం నేను నమ్ముకున్నాలే, నేను ప్రార్థన చేస్తున్నానని సరిపెట్టుకోకూడదు. ఆయన గురించి సాక్షిగా ఇవ్వాలి. మనం సాక్షిగా జీవించాలి. ప్రభుని ఇతరులకు తెలియచేయాలి. ప్రభుని ప్రార్థన చేసుకోవాలి. మరి ప్రభు ద్వారా దేవుని గురించిన భయము, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉండాలి.
దేవుడు భయం కలిగి భయం నుండి ప్రభు సన్నిధిలో జీవించడం అవసరం. దేవుని వాక్యమే దేవుని గురించిన భయాన్ని మనలో ఉంచుతుంది. మరి దేవుని కొరకు భయంగా జీవించాలి, పరిశుద్ధతతో జీవించాలి. అలాగే పరిశుద్ధాత్మ ద్వారా మనం ఆదరించబడతామనే విషయాన్ని తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే బర్నబాను ప్రేరేపించి సౌలు వద్దకు పంపించి సౌలును బర్నబా ద్వారా ఆదరించే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మనము ప్రభు కొరకు సాక్షులుగా నిలబడి సాగిపోతూ ఉన్నప్పుడు, సాక్ష్యం ఇస్తూ ఉన్నప్పుడు, ప్రభువును ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ప్రభువు నమ్ముకుని మన జీవితం యొక్క ఆయనతోనే, ఆయన కొరకే నేను జీవించాలనేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన ఆదరణ మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. బర్నబా లాంటి వారిని మనకి పంపించి మనుషుల ద్వారా దేవుడు ఆదరిస్తాడు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నామన్నా, ఈ లోకంలో జీవిస్తున్నాం, యేసు ప్రభువును నమ్ముకున్నాం, మరి యేసు ప్రభు అక్కడ జీవిస్తున్నామా? సౌలు ఎప్పుడైతే ప్రభు దర్శనాన్ని పొందుతున్నాడో ప్రభు కొరకు జీవిస్తున్నాడు. మరి నీవు నేను మనము ప్రభు కొరకు జీవిస్తున్నాము, ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నాము, ప్రభుని అనేక మందికి పరిచయం చేసి ప్రభు యొక్క ఆదరణ అనేక మంది పొందుకునేలాగా వారి కొరకు ప్రార్థన చేయాలి అనేది మన జీవితంలో కలిగి ఉన్నామా లేదా అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. సంఘం క్షేమాభివృద్ధి పొందాలంటే సంఘములో ఉన్న విశ్వాసులందరూ కూడా ఐక్యతగా ప్రార్థిస్తూ, ప్రభువుని ప్రకటిస్తూ, ప్రభువుని సాక్ష్యం ఇస్తూ సాగిపోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరము కూడా ప్రభు ఆదరించే దేవుడు, ప్రభు ఘనపరిచే దేవుడు, ప్రభు మనల్ని ఆయన సన్నిధిలో ఆదరణ అనుగ్రహించి మనము కాపాడి మనం బలపరుస్తాడు. సౌలుని ఆదరించే బర్నబా, అలాగే మనం ఇతరులను ఆదరించే వారిగా ఉండాలి, ప్రభు కొరకు జీవించే వారిగా ఉండాలి. సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ మనం పొందుకుంటాం. ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడతాం. అదే రీతిగా మన యొక్క జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా ఈ లోకంలో మనం జీవించడానికి ఏ ఆలోచన కలిగి మరి పని చేసుకుంటూ జీవిస్తూ ఉన్నామో అలాగే మన ఆత్మీయ జీవితం కూడా దేవుని కొరకు మనం నిలబడాలి అని ఆలోచన కలిగి ముందుకు సాగిపోవడం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఆ విధంగా సిద్ధపరిచి ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపరిచి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థించుకున్నాం. ప్రభా, సౌలు ప్రకటిస్తూ ఉన్నాడు, ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి, అవరోధాలు వస్తున్నాయి, అతను ఎవరు నమ్మట్లేదు, అతను చూసి భయపడుతున్నాడు. అయితే మీరు బర్నబాను పంపించి ఆదరణ పుత్రుడుగా అపోస్తలుల చేత పిలువబడుచున్న బర్నబాను పంపించి సౌలును మీరు ఆదరించారు, అపోస్తలుల వరకు నడిపించారు, వారితో కలిసి సంవాసం చేస్తుంది గురించి ప్రకటించారు. అట్టి విశ్వాస జీవితాన్ని మేము కలిగి జీవిస్తూ పరిశుద్ధాత్మ దేవ మీ రక్షణ పొందుకున్న నేను మీ రాకడ కొరకు సిద్ధపడటానికి నాకు సహాయం చేయ ప్రభు, నన్ను బలపరచు ప్రభు అని అందరూ కూడా ప్రార్థన చేసుకున్నారు.